నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. చాలా మంది నేటి కాలంలో డబ్బు సంపాదిస్తున్నారు. ఎలా అయినా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని సంపాదిస్తున్నారు. కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా దాచుకోవాలి అనే విషయంలో అయితే సందిగ్ధంలో ఉంటున్నారు. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఉన్న రూపాయిని 100 రూపాయలు చేయటం ఎలా అనే దాని మీద సలహాలు ఇచ్చేందుకు ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు వెల్ది చక్రధర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, థ్యాంక్ యూ. సార్, నేటి కాలంలో చాలా మంది ఏం చెప్తున్నారంటే డబ్బులైతే సంపాదిస్తున్నారు. ఎలా అంటే సంపాదించిన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఎవరికి ఒక అవగాహన అయితే ఉండట్లేదు. ఈవెన్ చదువుకోని వాళ్ళ దగ్గర నుండి చదువుకున్న వాళ్ళ వరకు కూడా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి అవగాహన అయితే ఉండట్లా. సో అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ పాత్ర ఏమిటి జీవితంలో అనేది, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? ఇన్వెస్ట్మెంట్ అంటే పొదుపు, అందరికి తెలిసిందే. అవును, ప్రతి ఒక్కళ్ళు పొదుపు చేసుకోవాలి ఫ్యూచర్ కోసం. మనం సంపాదించే కాలం కేవలం 60 ఏళ్ళే ఉంటుంది. కానీ ఇప్పుడు గణాంకాలు చెప్తున్నాయంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఈ మెడికల్లో అందరికీ ఒక ఆయుష్ పెరిగింది. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే 1960s కానివ్వండి, 1970s కానివ్వండి, ఈవెన్ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి జ్వరం వచ్చినా కూడా హోప్స్ ఉండేవి కావు. కానీ ఇవాళ టెక్నాలజీ ఎంత బాగా పెరిగిందంటే ఈవెన్ క్యాన్సర్ని కూడా అరికట్టి ముందుకెళ్తున్నాం. సో ప్రతి ఒక్కరికి లాంగివిటీ పెరిగింది. కానీ ఈ సర్వీస్ ఏదైతే ఉంటుందో మనం కొంతకాలం చేయగలుగుతాం. మేబీ 50 ఇయర్స్, 55 ఇయర్స్, 60 ఇయర్స్ చేయగలుగుతాం. కానీ బియాండ్ దట్ ఏంటి మన పరిస్థితి? మనం ఏమో వర్క్ చేయలేం. కానీ ఈ ఫుడ్, క్లోత్, షెల్టర్ అనేవి మన లైఫ్ లాంగ్ కావాల్సిందే. సో 60 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ దాకా ఏంటి పరిస్థితి అనేది ప్రశ్నార్థకంగా ఉంది. సో దానికోసమే ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటూ కొంత అమౌంట్ దాచుకుంటూ వెళ్తే అదే భవిష్యత్తులో మనకి పెద్ద అమౌంట్ అయ్యి మన రిటైర్మెంట్ కార్పస్గా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లల చదువులు కానివ్వండి, వాళ్ళ మ్యారేజ్ కానివ్వండి. చూడండి, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాం అంటే ఎల్కేజీ నుంచి ఒక 5th క్లాస్ దాకా. సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా. అంతవరకు ఫీజులు పెద్దగా ఎక్కువ ఉండవు. మహా అయితే నెలకి 2,000, 3,000 ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, అట్లాంటి పెద్ద చదువులు చదివిస్తాం పిల్లల్ని, అప్పుడు ఒక్కసారిగా మనం పెద్ద అమౌంట్ తేవాల్సి వస్తుంది. సో ఒక్కసారిగా పెద్ద అమౌంట్ మనం తేలేం. కాబట్టి మొదటి నుంచి కూడా వాళ్ళ పిల్లలు ఎల్కేజీలో ఉన్నప్పుడే వాళ్ళ ఫ్యూచర్ కోసం కూడా మనం కొంత అమౌంట్ని సేవ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఆడపిల్లలు ఉంటే పెళ్లి కోసం కానివ్వండి, ఇట్లా భవిష్యత్తులో ఉండే మన ఖర్చులని ముందే పసిగట్టి వాటికి అనుగుణంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అది పెట్టుబడి. సో అది ఎక్కడ చేయాలి అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు చూడండి, మనం ల్యాండ్ అప్పట్లో పూర్వకాలంలో ల్యాండ్ కొనేవాళ్ళు, గోల్డ్ కొనేవాళ్ళు. ఇప్పుడు చూస్తే గోల్డ్ 1,00,000 రూపాయలు దాటిపోయింది. అందరం వరల్డ్ లక్షలా ఉండిపోయింది. ల్యాండ్ చూసినా కూడా చాలా పెద్ద అమౌంట్లు అయిపోతున్నాయి. సో ఇప్పుడున్న జనానికి ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చూస్తే ఇన్సూరెన్స్ పాలసీస్ చేస్తారు కొంతమంది. కాకపోతే ఇన్సూరెన్స్ పాలసీలు ఏంటంటే ఒక బాండేజ్ ఉంటుంది, అంటే 15 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది, 20 ఇయర్స్ కట్టాలి మినిమం అంటారు. సో అలా బాండ్ లాగా లేకుండా ఫ్రీగా ఉండే ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఉందంటే అది మ్యూచువల్ ఫండ్స్. సో ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఉంటుంది. మన ప్రతి ఒక్క పెట్టుబడి, మన రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ప్రతి ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారనేది చాలా తెలియదు. ఇప్పుడు చూడండి, మనకి టాటా, బిర్లా, రిలయన్స్, SBI ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళం లేచిన దగ్గర నుంచి మనం కోల్గేట్ పేస్ట్ వాడతాము. రాత్రి పడుకునేటప్పుడు గుడ్ నైట్, ఆల్ అవుట్ అని ఆర్డర్ చేస్తాం. సో మన దినచర్య మొత్తం చాలా కంపెనీలు డిపెండ్ అయ్యింది. అమూల్ మిల్క్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క రేమండ్స్ బట్టలు కావచ్చు. ఇట్లా చూస్తే మనం ప్రతినిత్యం కూడా మనం తెలియకుండానే 30 to 40 కంపెనీస్ మీద డిపెండ్ అయ్యాం మనం. సో మన పెట్టుబడి ప్రతిదీ కూడా అట్లాంటి 30 నుంచి 40 కంపెనీలు మనం అయితే వాడుకలో రోజు వాడతామో అట్లాంటి వాటిలోనే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో చూడండి, ప్రతి ఒక్కళ్ళకి టీ పొడి కావాలి, లేవగానే టీ తాగుతారు, చక్రా గోల్డ్ టీ తాగుతారు. ఇవాళ చక్రా గోల్డ్ టీ చూస్తే మనకి 50 రూపాయల దాకా ఉంది ఇచ్చిన డబ్బా. అది 50 రూపాయలుగానే ఉంటుందంటే ఉండదు, అది పెరుగుతూ మనం పెద్ద అయ్యేసరికి అది కూడా 200 దాకా అవుతుంది. సో వాళ్ళకి అందులో ఒక ప్రాఫిట్ అనేది వస్తుంది, ఆ కంపెనీకి ఒక ప్రాఫిట్ అనేది వస్తుంది. సో మనం కూడా ఒక 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా అలాంటి కంపెనీ షేర్లు కొనుక్కుంటూ వెళ్తే వాళ్ళతో పాటు మనకు కూడా ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ మనకు కూడా షేర్ చేస్తారు. సో తద్వారా మనం కూడా లాభాలు పొందొచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితిలో కాలం మారింది కాబట్టి ఒకప్పుడు లాగా ల్యాండ్, గోల్డ్ కొనలేం. కాబట్టి 2000లో చూస్తే మీకు గోల్డ్ 10,000 ఉండేది, 10 గ్రాములు 10,000 ఉండేది ఆ రోజుల్లో. మరి ఇవాళ అలా లేదు. సో అట్లా ఇవాళ కూడా 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు ఎక్కడ చేయొచ్చు అంటే మనకు మ్యూచువల్ ఫండ్స్ ఒకటే బెస్ట్ ఆప్షన్ అని తెలుస్తుంది. సో షేర్స్ అనేసరికి ఏంటంటే సామాన్యం తెలియదు, ఏ షేర్ కొనాలి, ఏ షేర్ అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి. సో దీనికంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళు బాగా కొంచెం తెలివిగా ఉంటారు. వాళ్ళకి కప్ చెప్తే మన రోల్ని వాళ్ళు ప్లే చేస్తారు, బాగానే షేర్స్ కొని అమ్మి వాళ్ళు చేస్తారు. అలా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే
మొత్తం ప్రపంచంలో ఉన్న ఇండియాలో ఉన్న అందరి దగ్గర మ్యూచువల్గా కలెక్ట్ చేసి ఫండ్ని ఆ ఫండ్తోనే వాళ్ళు షేర్లు కొంటారు కాబట్టి అది మ్యూచువల్ ఫండ్స్ అయింది. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా డైరెక్ట్గా కొనలేరు కాబట్టి ఈ వయా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మనం పెట్టుబడి చేయొచ్చు. ఎవరికైతే మినిమంగా 5 ఏళ్ళు మేము ఆగుతామో, చూడండి వ్యాపారం అనగానే ఉడురుగులు ఉంటాయి. ఇప్పుడు శాలరీ జాబ్ అనుకోండి, నెల తిరగకుండా జీతం వస్తుంది. కానీ బిజినెస్ అలా కాదు, ఒక నెల బాగా నడుస్తుంది, ఒక నెల నడవదు, ఒక సంవత్సరం బాగా ఉంటుంది, ఒక సంవత్సరం బాగా ఉండదు. సో ఇట్లా ఉడుగుడుగులు అయితే ఉంటాయి, కానీ లాభాలు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏం చెప్పేది ఏంటంటే మినిమం 5 సంవత్సరాలు మినిమంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే కనుక వీటిలో మంచి లాభాలు అయితే పొందొచ్చు. తాత్కాలికంగా ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం అయితే మాత్రం కొంచెం పెట్టిన పెట్టుబడి కొంచెం అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఈ లంసమ్ అని లేకపోతే సిప్ అనే వర్డ్స్ ఎక్కువగా వింటాం. అసలు లంసమ్ అంటే ఏమిటి, సిప్ అంటే ఏంటి, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది అంటారు? దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంక్ అమ్మ. బ్యాంక్లో ఒక 2 రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. బ్యాంక్లో ఎఫ్డి చేసాము మేము అని చెప్తారు చాలా మంది. అంటే ఎంత చేశారా అని అడిగితే మీరు ఒకవేళ మేము 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టామండి బ్యాంక్లో, ఫిక్స్డ్ డిపాజిట్ చేసామంటారు. కానీ అందరి దగ్గర 1 లక్ష రూపాయలు పాసిబిలిటీ ఉందా? ఉండదు. సో అలా అని గవర్నమెంట్ ఏం చేసిందంటే బ్యాంక్ వాళ్ళు ఆర్డి అని పెట్టారు ఒకటి, అంటే రికరింగ్ డిపాజిట్. ఆ రికరింగ్ డిపాజిట్లో మనం ప్రతి నెల 100 రూపాయలు, 200, 300 కూడా మనం దాచుకోవచ్చు. సో అట్లా మనం కాక 5 సంవత్సరాలు రికరింగ్ డిపాజిట్ వేస్తే ప్రతి నెల అది ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదే, దాని మీద కూడా ఇంట్రెస్ట్ ఇస్తారు. సో బ్యాంకులో ఉండే ఆర్డిఏ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అంటారు. ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ లంసమ్ అనేది ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్స్లో అదే బ్యాంక్లో ఎఫ్డి లాగా, ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఒకసారి పెట్టడం అంతే. సో లంసమ్కి ఎస్ఐపి డిఫరెన్స్ ఏంటంటే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ లంసము, బ్యాంక్లో ఉన్న ఆర్డిఏ ఎస్ఐపి. ఓకే. ఈ రెండిట్లో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? అంటే చేతిలో ఉన్న అమౌంట్ని బట్టి అంటారా? అంతేనండి, చేతిలో మనకున్న అవకాశాన్ని బట్టి. ఒకవేళ చాలా మందికి ఏంటంటే ఎస్ఐపిఏ బెస్ట్ అని బాగా వినిపించడం వల్ల వాళ్ళ దగ్గర 10 lakhs ఉన్నా కూడా బ్యాంకులో పెట్టుకుంటున్నారు 10 lakhs ఎఫ్డి లాగా, మ్యూచువల్ ఫండ్స్లో ఏమో ఎస్ఐపిఏ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు బ్యాంకులో ఎఫ్డి చేయటం కన్నా ఈ లంసంలోనే పెట్టుకోవడం బెటర్ అని చాలా మంది చెప్తున్నారు, మీరు కూడా అంటున్నారు. ఏ విధంగా అది బెటర్ అవుతుంది? బ్యాంకులో ఏమవుతుందంటే మనకి ఫిక్స్ అయిపోతుంది ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, మనకి 6%. ఇప్పుడు చూడండి, ఒక శాలరీ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, శాలరీ ఎంప్లాయీకి చెప్తారు, బాబు శాలరీ నీ జీతం ఇంత, నెలకి నీకు 20,000 ఇస్తాను, మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 8 దాకా పని చేయాలి అంటారు. ఇక చూస్తే మీకు ఏమైంది, ఆ 20,000 అనేది ఫిక్స్ అయిపోయింది అతనికి. కొన్నిసార్లు ఓటీ కూడా చేయించుకుంటారు, ఇంకా పని అవ్వలేదు ఇంకా చేయండి అంటారు, సండేస్ రమ్మంటారు, శనివారం రమ్మంటారు, ఆదివారం రమ్మంటారు, పని కాకపోతే. కానీ జీతం ఎంత ఇస్తారు? 20,000 ఇస్తారు. ఎందుకు? ఆ ఒప్పందం ఏదైతే ఉందో ఇద్దరు మధ్య, ఆ ఒప్పందానికి ఫిక్స్ అయినట్టు 20,000 శాలరీ ఇస్తారు పెన్షన్. వచ్చే ఇయర్ ఏమవుతుంది, మహా అయితే ఒక శాలరీ పెరగచ్చు తగ్గచ్చు. సో ఫిక్స్డ్ అయిపోయింది. సో అట్లాగే ఈ బ్యాంకులో ఏమవుతుందంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు 6.8% అని చెప్తారు, పోనీ 7% అని చెప్తారు. ఇక్కడ ఏమైంది, ఆ పర్సంటేజ్ అనేది ఫిక్స్ అయిపోయింది అంతే, మీరు ఆ ఇయర్కి అంతే ఇంట్రెస్ట్. కానీ వ్యాపారం అలా కాదు. వ్యాపారంలో మీరు పెట్టండి ఒక 10,000, మీకు వస్తే ఆ లాభాలు 20,000 కూడా రావచ్చు, 30,000 కూడా రావచ్చు. సో ఒక ఫిక్స్ అనేది లేదు ఇక్కడ. సో అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏంటంటే మనం చేస్తున్న వ్యాపారం కాబట్టి 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫిక్స్ అయిపోవట్లా. మనం అవకాశం ఉంటే 12%, 15%, 20% ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది మార్కెట్ వల్ల. సో అదే అత్యధిక లాభం. బిజినెస్ లాంటిది మ్యూచువల్ ఫండ్స్ అంటే, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్. మీకు శాలరీ లాగా బ్యాంక్ ఎఫ్డి అంటే ఒక శాలరీ ఫిక్స్ అయిపోతుంది అంతే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 అంటే 6.